హరే రామ హరే కృష్ణ. అందరు ఎలా ఉన్నారు? బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నా సంకల్ప యాత్రలో మనం 1వ చాప్టర్ 30వ శ్లోకం దగ్గర ఉన్నాం. శ్లోకం ఇలా చెప్పబడుతుంది: నాకా సకనోమి అవస్థాంతం బ్రహ్మవితం కాసే మనం నిపితం కా పాశ్యామి పిత్రాన్ని కేశవ. ఇక్కడ అర్జునుడు కృష్ణుడితో ఎలా అంటున్నాడు: ఓ కృష్ణ, ఓ జగద్రక్షక, నా మనసు ఆంధ్రుల్లోనూ ఉంది, నాకు దారిని చూపి. నువ్వు దుష్ట శిక్షకుడివి, ధర్మరక్షకుడివి. నాకు ఈ యుద్ధ సమయంలో ఏం చేయాలో అర్థం అవటం లేదు. నా మనసు అతలాకుతలమవుతుంది. నాకు దారిని చూపు కేశవ అని అడిగాడు. ఈ శ్లోకంలో మనం చూసినట్టయితే అర్జును కూడా మనలాగానే ఒక సమస్య వచ్చినప్పుడు దాని గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు, అవసరానికి మించి ఆలోచిస్తున్నాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, మహావీరుడైన అర్జునుడు కూడా యుద్ధ సమయంలో కష్టం వచ్చినప్పుడు అవసరం మించి ఆలోచించాడు. సో మనం కష్టం వచ్చినప్పుడు అలా ఆలోచించడంలో తప్పు లేదు. అది నా సహజ గుణం. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, అర్జునుడు దైవం దగ్గరికి వెళ్ళి తన మనసులో ఉన్న బాధను చెప్పాడు. మనం అలా కాదు, ఆలోచిస్తూనే ఉంటాం. ఒక సమస్య వచ్చినప్పుడు ఆలోచనతోటే దాని అంతం మొదలవుతుంది. అలా అని మొత్తం ఆలోచించాలని కాదు. ఒక సమస్య వచ్చినప్పుడు దానికి సమాధానం ఏంటి అని కనుక్కోవడం, ఆలోచించాలి. కానీ ఇలా అర్జున సిచ్యువేషన్లో ఉన్నట్టుగా ఉండకూడదు. ఇక్కడ ఎలా అయితే అర్జునుడు కృష్ణుడి సహాయం తీసుకున్నాడో, మనం దైవ సహాయము, మన పెద్దల సహాయము, మన మంచి కోరే వారి సహాయము తీసుకోవాలి. ఇది ఈ శ్లోక సారాంశం. మరు శ్లోకంతో కలుసుకుందాం. హరే రామ హరే కృష్ణ, హరే రామ హరే కృష్ణ.